దంతాలు ఊడిపోతే వాటి స్థానంలో కట్టుడు పళ్ళు పెట్టించుకోవడం మనకు తెలిసిందే. అయితే ఈ కట్టుడు పళ్ళు అనేవి అంత సహజంగా ఉండకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఆహార పదార్థాలు నమలడానికి, స్పష్టంగా మాట్లాడడానికి కుదరక అష్టకష్టాలు పడుతుంటారు. కట్టుడు పళ్ళు తరచూ జారిపోతూ ఇబ్బంది పెడుతుంటాయి. అయితే ఈ కష్ట నష్టాల్ని తప్పించేందుకు ఇవాళ దంత వైద్యంలో ఇంప్లాంట్స్ రూపంలో మనకు చక్కటి పరిష్కారం అందుబాటులో ఉంది. శాశ్వత దంతాల్ని మరిపించే డెంటల్ ఇంప్లాంట్స్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. డెంటల్ ఇంప్లాంట్స్ అంటే ఏంటి? డెంటల్ ఇంప్లాంట్స్ అంటే యూజువల్గా మన టూత్ అనేది ఒక క్రౌన్ పార్ట్, రూట్ పార్ట్ అని ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఆ పన్ను పోతే అది రీప్లేస్ చేయటానికి మనం యూజ్ చేసే డివైస్ని డెంటల్ ఇంప్లాంట్ అని అంటాము. సో ఈ డెంటల్ ఇంప్లాంట్ అంటే ఏంటంటే ఆ రూట్ పార్ట్ మన ఎముకలో ఇన్సర్ట్ చేసే దాన్ని ఇంప్లాంట్ అని అంటాము. సో ఎనీ ఫారెన్ బాడీ బోన్లో మనం ఇన్సర్ట్ చేసి దాని మీద మనం ఒక అబాట్మెంట్ పెట్టి దాని మీద ఒక క్రౌన్ అనేది పెడితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంప్లాంట్ టూత్. సో అది ఒక పన్ను పోయినా, మోర్ దాన్ వన్ టీత్ పోయినా, కంప్లీట్గా టీత్ అన్ని పోయినా కూడా మనం పెడతా ఉంటాము. సో ఇది థర్డ్ సెట్ ఆఫ్ న్యాచురల్ టీత్, మనం ఇచ్చే డాక్టర్స్ ఇచ్చే న్యాచురల్ టీత్ లాగా అని అనుకోవాలి. సో ప్రతి మనిషికి పాదపళ్ళు పర్మనెంట్ టీత్ అనేది వస్తూ ఉంటాయి. ఈ పర్మనెంట్ టీత్లో మళ్ళీ మూడోది మనం ఇచ్చే డెంటల్ ఇంప్లాంట్స్ ఆర్టిఫిషియల్ పర్మనెంట్ టీత్. ఇవి మనం బోన్ సపోర్ట్ తీసుకుని ఇస్తూ ఉంటాము. సో ఈ ఇంప్లాంట్స్ అనేది పేషెంట్ అవసరం బట్టి మనం ఇవ్వటం జరుగుతుంది. డెంటల్ ఇంప్లాంట్స్తో ఉన్న ప్రయోజనాలు ఏంటి? మామూలుగా పన్ను అనేది ఊడిపోతే ఇదివరకు రిమూవబుల్ టీత్ అనేది ఇచ్చేవాళ్ళం. సో ఈ రిమూవబుల్ టీత్ వల్ల తీసి పెట్టుకోవటము, లేదా తినేటప్పుడు తీయటము, లేకపోతే మాట్లాడేటప్పుడు ఆ పళ్ళు కదలటం, అట్లా చాలా ప్రాబ్లమ్స్ పేషెంట్స్ ఫేస్ చేస్తుండేవాళ్ళు. సో ఇవేంటంటే రిమూవబుల్ రీప్లేస్మెంట్ ఆఫ్ టీత్. ఆ నెక్స్ట్ ఏంటంటే పర్మనెంట్ టీత్ అనేవి వచ్చినాయి. అదేంటంటే క్రౌన్ అండ్ బ్రిడ్జెస్. అంటే పక్క టూత్ సపోర్ట్ తీసుకుని మనం పోయిన పన్ను ఇవ్వటాన్ని బ్రిడ్జ్ అని అంటాము. సో ఎప్పుడైనా 1, 2, 3 టీత్ పోతే మనం అటుపక్క ఇటుపక్క ఉన్న పర్మనెంట్ టీత్ని సపోర్ట్ తీసుకుని పోయిన పళ్ళని ఇస్తాము. అది పర్మనెంట్ ఫిక్స్డ్ టీత్ అవి. ఆ నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఇంప్లాంట్స్. ఇంప్లాంట్ అంటే మనం టూత్ సపోర్ట్ తీసుకోకుండా డైరెక్ట్ ఎముక నుంచే మనం సపోర్ట్ తీసుకుని పెడతాము. అంటే ఒక ఫారెన్ స్ట్రక్చర్ తీసుకుని దాన్ని ఎముకలోకి ఇన్సర్ట్ చేసి అది ఆసియో ఇంటిగ్రేట్ అయినాక దాని మీద మనం తొడుగు అనేది ఇస్తాము. అప్పుడు ఆ లాస్ట్ టూత్ని మనం రీప్లేస్ చేయటం అనేది ఇంప్లాంట్. సో ఈ ఇంప్లాంట్ వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా న్యాచురల్ టీత్ లాగానే ఉంటాయి. ఆ ఇంప్లాంట్స్కి ఎటువంటి క్యావిటీస్ అనేవి కూడా ఫామ్ అవ్వవు. తర్వాత ఇంప్లాంట్స్ మనం న్యాచురల్గా చేయొచ్చు, న్యాచురల్గా బ్రష్ చేసుకోవచ్చు, ఎప్పుడు తీయాల్సిన పని ఉండదు. మన ఎముకతో కనుక అది ఆసియో ఇంటిగ్రేషన్ అయిపోతే ఇక ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. డెంటల్ ఇంప్లాంట్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి? ఇంప్లాంట్స్ అనేవి వివిధ రకాలుగా ఉంటాయి. మామూలుగా ఒక పన్ను లేకపోతే యూజువల్గా మనం ఒక స్క్రూ అనేది లోపల పెట్టి 3 to 6 months ఆ స్క్రూ ఆసియో ఇంటిగ్రేట్ అయినాక దాని మీద ఒక స్ట్రక్చర్ ఇచ్చి దాని మీద ఒక తొడుగు అనేది ఇస్తాము. అది యూజువల్గా 2 stage ఇంప్లాంట్ అని అంటాము. అట్లా కాకుండా ఇప్పుడు సింగిల్ స్టేజ్ ఇంప్లాంట్ అంటే ఇప్పుడు పన్ను తీసేసిన వెంటనే అందులో స్క్రూ పెట్టేసేసి ఆ స్క్రూ ఎముకను పట్టుకుని ఉంటుంది. సో తీసిన వెంటనే మనం స్క్రూ పెట్టేసి ఆ స్క్రూ మీద మనం అబాట్మెంట్ ఇచ్చి క్రౌన్ ఇచ్చేసేయటము. అవి సింగిల్ స్టేజ్ ఇంప్లాంట్. సో ఇవి కాకుండా ఏంటంటే ఎండాసియస్ ఇంప్లాంట్స్ అని, సబ్పెరియాస్టియల్ ఇంప్లాంట్స్ అని ఉంటాయి. ఈ ఎండాసియస్ ఇంప్లాంట్స్ అంటే స్క్రూని ఎముకలోకి పంపించటము, సబ్పెరియాస్టల్ ఇంప్లాంట్ అంటే పెరియాస్టమ్ దగ్గర పెట్టడం. అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంప్లాంట్స్. లేదా కొన్నిసార్లు డైరెక్ట్ జైగోమాటిక్ బోన్ సపోర్ట్ తీసుకుని ఇచ్చేది జైగోమా ఇంప్లాంట్స్ అని. లేదా కొన్నిసార్లు రిడ్జ్ అంతా అరిగిపోతే కనుక రిడ్జ్ని ఆగ్మెంట్ చేసి ఇచ్చే ఇంప్లాంట్స్. అట్లా రకరకాలుగా ఉంటాయి. డెంటల్ ఇంప్లాంట్స్ని ఎలా అమరుస్తారు? ఒకప్పుడు ఎముక అరిగిపోతే ఇంప్లాంట్ పెట్టలేము అని ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో కంప్లీట్ ఎముక అరిగిపోయినా కూడా ఎముక రిడ్జ్ని ఆబ్లిటరేట్ చేసి దాని మీద ఇంప్లాంట్స్ పెట్టవచ్చు. పైన ఎముక అరిగిపోతే, మ్యాక్సిల్ అరిగిపోతే జైగోమాటిక్ బోన్ సపోర్ట్ తీసుకుని ఇంప్లాంట్ పెట్టవచ్చు. ఒకవేళ మ్యాక్సిలరీ సైనస్ కూడా చాలా పెద్దగా ఉండి టూత్ ఎక్స్ట్రాక్ట్ చేసినాక సఫిషియంట్ బోన్ లేకపోతే కనుక
ఆ సైనస్ని కొంచెం పైకి లేపి ఇనఫ్ రూమ్ చేసుకుని తర్వాత ఇంప్లాంట్ అనేది పెట్టొచ్చు. సో ఇట్లా రకరకాల టెక్నిక్స్, రకరకాల ప్రొసీజర్స్ వచ్చినాయి. సో ఇవన్నీ స్కిల్ఫుల్ సర్జన్ నీట్గా అసెస్ చేసి ఒక కంప్లీట్ స్కాన్ ఒకటి తీసుకుని ఎముక విడ్త్ ఎంత ఉంది, లెంత్ ఎంత ఉంది, టెక్స్చర్ ఎట్లా ఉంది, బోన్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకుని అప్పుడు ఆ ఇంప్లాంట్స్ అనేది ఇస్తాము. అలా కాకుండా ఇవన్నీ చూసుకోకుండా ఉంటే ఇంప్లాంట్స్ అనేది కొంచెం ఫెయిల్ అవుతూ ఉంటాయి. కాబట్టి ప్రాపర్గా మనం స్టడీ చేసి మనం కంప్లీట్గా ఏ ఇంప్లాంట్ ఎక్కడ సూట్ అవుతుంది, ఏ ప్రొసీజర్ ఆ పేషెంట్కి పెట్టాలి, ఇవన్నీ చూసుకుని ఇంప్లాంట్ ఇస్తే నీట్గా సక్సెస్ రేట్ బాగుంటుంది ఇంప్లాంట్స్కి. డెంటల్ ఇంప్లాంట్స్తో సమస్యలు ఏమైనా ఉంటాయా? ఇంప్లాంట్స్ వల్ల కాంప్లికేషన్స్ అనేది చాలా తక్కువ. అంటే ఇప్పుడు మనం ఇంప్లాంట్ పెట్టినప్పుడు నర్వ్ ఎంత దూరంలో ఉంది, సైనస్ ఎంత దూరంలో ఉంది, ఇవన్నీ చూసుకోవాలి. పక్కన రూట్స్కి టచ్ అవుతుందా ఇంప్లాంట్ అనేది. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి కరెక్ట్గా నర్వ్ మీద మనం ఇంప్లాంట్ పెట్టినట్టయితే ఆ నర్వ్ ప్రెషర్ అనేది తెలుస్తూ ఉంటుంది, ఆ నర్వ్ పెయిన్ అనేది తెలుస్తూ ఉంటుంది, లేదా నమ్నెస్ వస్తుంది, పారస్థీషియా వస్తుంది. కొన్నిసార్లు సైనస్కి దగ్గరలో ఉండి మనం ఇంప్లాంట్ పెడితే అది తొందరగా మనకి ఆ ఇంప్లాంట్ సక్సెస్ అవ్వదు, అది లూజ్ అవ్వచ్చు. అలా కాకుండా కొన్నిసార్లు ఇంప్లాంట్ ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు. సో అప్పుడు అది రిజెక్ట్ అయిపోతుంది, అంటే స్వెల్లింగ్ వచ్చి ఆ ఇంప్లాంట్ బయటకు వచ్చేస్తుంది. సో ఇట్లా పెద్ద కాంప్లికేషన్స్ అనేవి ఉండవు. కానీ యూజువల్గా వచ్చే కాంప్లికేషన్ ఏంటంటే సక్సెస్ ఆఫ్ ద ఇంప్లాంట్ ఉండదు. అది ఇంప్లాంట్ పెట్టినప్పుడు ఒక 1 monthలో అది మళ్ళీ బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఇది కాకుండా ఒకవేళ మనం ఏమైనా న్యాచురల్ అనాటమీని ఆ ఇంప్లాంట్తో మనం అబ్జెక్ట్ చేస్తే అప్పుడు ఆ నర్వ్ ప్రాబ్లం కానీ, సైనస్ ప్రాబ్లం కానీ, పక్క టూత్కి వెళ్ళి ఇంప్లాంట్ టచ్ అయితే ఆ పక్క టూత్కి సెన్సిటివిటీ కానీ అట్లా డిఫరెంట్గా రావచ్చు. అంతేగాని అంతకన్నా పెద్ద కాంప్లికేషన్స్ అయితే ఉండవు. డెంటల్ ఇంప్లాంట్స్ని ఎవరికి సిఫార్సు చేస్తారు? బోన్ అనేది ఎంత అరిగిపోయినా కూడా దాన్ని మనం మాడిఫై చేసుకుని ఇంప్లాంట్స్ పెట్టుకోవచ్చు. కానీ పేషెంట్ డయాబెటిక్ అయితే షుగర్ అనేది కంట్రోల్లో ఉండాలి. సో డయాబెటీస్ కంట్రోల్లో ఉంటేనే మనకి ఇంప్లాంట్ అనేది పెట్టుకోవడానికి కుదురుతుంది. అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నప్పుడు ఇంప్లాంట్స్ తొందరగా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత అక్యూట్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే అప్పుడు ఇంప్లాంట్ అనేది పెట్టకూడదు. ఇన్ఫెక్షన్ అంతా సబ్సైడ్ అయినాక పెట్టాలి. లేదా వాళ్ళకి ఏమైనా సివియర్ సిస్ట్లు కానీ, ఇంప్లాంట్ పెట్టే చోట వాళ్ళకి సిస్ట్లు కానీ అట్లా ఉంటే ఇంప్లాంట్ అక్కడ నిలబడదు. ఇది కాకుండా ఇంకా ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే, ఏదైనా క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక, అంటే ఏదైనా కార్సినోమాస్ వచ్చి వాళ్ళు రేడియేషన్ తీసుకున్నా, ఏదైనా ఆస్టియోమైలైటిస్లు వచ్చినా అట్లా ఉంటే కనుక ఇంప్లాంట్ పెట్టుకోవటానికి కుదరదు. సో ఇవన్నీ, లేకపోతే క్రానిక్ స్మోకింగ్, టొబాకో చూవింగ్, ఇవన్నీ ఉంటే ఇంప్లాంట్ సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. మనం ఇంప్లాంట్ పెట్టుకోవటం ఒకటైతే దాన్ని మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సర్జికల్ ఫేజ్ ఎంత ఇంపార్టెంటో మెయింటెనెన్స్ ఫేజ్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఇంప్లాంట్ పెట్టినాక అది మీకు నీట్గా స్టెబిలైజ్ అయినాక దాన్ని మెయింటైన్ చేసుకోవటం చాలా ఉంటుంది. సో ఎప్పుడైతే ఇంప్లాంట్ మెయింటెనెన్స్ ఉండదో అప్పుడు మనకి ఇన్ఫెక్షన్ ఆ ఇంప్లాంట్ చుట్టూతా వచ్చేసి ఇంప్లాంట్ రిజెక్షన్ అనేది జరుగుతుంది. కాబట్టి మనం ఇంప్లాంట్ పెట్టించుకున్నప్పుడు ప్రాపర్గా మెయింటైన్ చేస్తే ఎటువంటి ఇబ్బందులు అనేది ఉండదు. డెంటల్ ఇంప్లాంట్స్ని ఆధునిక కృత్రిమ దంతాలుగా చెప్పుకోవచ్చు. కట్టుడు పళ్లతో ఉన్న కష్ట నష్టాలన్నింటినీ ఇవి దూరం చేస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంప్లాంట్స్ అనేవి శాశ్వత దంతాల్ని మరిపిస్తాయి.